తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అయి ఇవాళ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి ఈ సీరియల్ చక్కటి కథా కథనాలతో ప్రేక్షకులని ఇంతకాలం విశేషంగా ఆకట్టుకుంది. మే 16, 2022న ఈ సీరియల్ ప్రారంభమైంది. మొదట సాయంత్రం 6:30 ప్రారంభించారు. తర్వాత ఈ సీరియల్ ను మధ్యాహ్నం 12:30 స్లాట్ కి షిఫ్ట్ చేశారు. మధ్యాహ్నం స్లాట్ లో ఈ సీరియల్ చక్కటి ప్రేక్షకాదరణతో మంచి టీఆర్పీ తీసుకొచ్చింది. అయితే తర్వాత రాత్రి 7 గంటల స్లాట్ కి ఈ సీరియల్ ను షిఫ్ట్ చేసి మళ్ళీ తర్వాత 1 గంట స్లాట్ కి షిఫ్ట్ చేశారు. మొత్తానికి ఇవాళ ఈ సీరియల్ చక్కగా ప్రేక్షకులకి గుడ్ బై చెప్పేసింది. హిందీలో సంచలనం సృష్టించిన ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ సీరియల్ కి రీమేక్ గా ఈ సీరియల్ ను తెలుగులో తీసుకొచ్చారు. అప్పట్లో ఒరిజినల్ వర్షన్ కి డబ్బింగ్ గా చూపులు కలిసిన శుభవేళ పేరిట ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేశారు. అయితే ఈ సీరియల్ స్క్రీన్ ప్లే ని మొత్తం మార్చేసి కథని కూడా మార్చేశారు. తర్వాత తెలుగు వాళ్ల సొంత కథతో ఈ సీరియల్ ను కొనసాగించారు. పోలూరు శ్రీకాంత్, మనీష్ రెడ్డి ఈ సీరియల్ కి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. రాజీవ్ కే ప్రసాద్, సంజీవ్ రెడ్డి లింగాల ఈ సీరియల్ కు దర్శకత్వం వహించారు. నువ్వు నేను ప్రేమ సీరియల్ 777 భాగాలుగా మొత్తం కొనసాగింది. చక్కటి కథా కథనాలతో చక్కటి విలువలతో ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. స్వామినాథన్ అనంతరామన్ విక్రమాదిత్యగా, పవిత్ర బీనాయక్ పద్మావతిగా, మధుబాల అరవిందగా, మనీష్ రెడ్డి మురళీకృష్ణగా, నవ్య అనుగా, యశ్వంత్ అలాగే మూర్తి ఆర్యగా, జయవాహిని ఆండాళ్లుగా, రాజా శ్రీధర్ భక్తగా, వనజ పార్వతిగా, చిన్న నారాయణగా, పూజిత కుచలాగా, నవీన జలజాగా, శృతి సౌభాగ్యగా, పద్మావతి ప్రమీలగా, కృష్ణారెడ్డి సిద్ధార్థ్గా, రాజశ్రీ అలాగే పద్మా జయంతి శాంతాదేవిగా, విహారిక మాయాగా, శ్రీనివాస్ రమేష్గా, అనూష దివ్యగా, సంగీత కొండవీటి విక్రమాదిత్య తల్లిగా, తిరుపతి ప్రకాష్ ప్రేమ్ సింగ్గా, అజయ్ సత్యనారాయణ యశోధర్గా, శ్రీ ప్రశాంతి దేవగుడి సుగుణాగా, చాణక్య శేఖర్ గా ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ ఈ సీరియల్లో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. 777 ఎపిసోడ్స్ పాటు ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులని అలరించింది. ఈ సీరియల్ క్లైమాక్స్ ని చూసారా? క్లైమాక్స్ లో చివరన మురళి బారి నుండి పద్మావతిని కాపాడి మురళిని చివరికి పోలీసులకి పట్టిస్తాడు. ఇలా ఈ సీరియల్ కథ శుభం కార్డు పడి చక్కగా సుఖాంతమైంది. నువ్వు నేను ప్రేమ సీరియల్ క్లైమాక్స్ మీకెలా అనిపించింది? కామెంట్స్ లో 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో నమోదు చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్తో మీకున్న జ్ఞాపకాల్ని, అనుబంధాన్ని కామెంట్స్లో తెలియజేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.